ప్రజలను, అక్కడుండే మేధావులను, అక్కడ ప్రపంచం మొత్తం ఉండేటువంటి వారిని తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా లండన్లో ఉండి పోరాడింది ఉదయ్ నాగరాజు. తెలంగాణ ఉద్యమానికి లండన్ నుంచి కూడా ఆయన సంఘీభావం ఉండేది, ఆయన మద్దతు ఉండేది, ఆయన వాయిస్ ఉండేది. మేధావుల యొక్క మద్దతును సమీకరించడంలో ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి మరి మేధావులను సమీకరించి తెలంగాణ రాష్ట్రానికి మద్దతు అందించడంలో కూడా ఉదయ్ గారు ఆయన కృషి చేసినారు. సో మనం ఎప్పుడైతే తెలంగాణ కోసం పోరాడినామో సిద్దిపేట మట్టి బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉదయ్ నాగరాజు గారి భాగస్వామ్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. అయితే ఉదయ్ గారు అక్కడ ఎంపీగా ఎన్నికయ్యారు, చాలా సంతోషం. డెఫినెట్గా మనం ఏం కోరుకుంటాం, ఏ ఎంపీ అయినా అక్కడ ప్రజల కోసం పనిచేయాలి. ఇక్కడ ఇప్పుడు మన ఎమ్మెల్యే గెలిస్తే, ఇక్కడ ఎంపీ గెలిస్తే మన ప్రజల కోసం మనం పనిచేయాలి, మన ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేయాలని మనం కోరుకుంటాం. అట్లే తెలంగాణ ప్రజలుగా జనరల్గా తెలంగాణ ప్రజల మనస్తత్వం ఏంటంటే అందరూ బాగుండాలని కోరుకునే మనస్తత్వం తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలది. సో ఉదయ్ నాగరాజు గారు కూడా ఈరోజు ఒక ఎంపీగా ఎన్నికయ్యారు. వారు ఇంకా ఉన్నతమైన పదవులు ఆ దేశంలో పొందాలని, బ్రిటన్ ప్రజల అభివృద్ధి కోసం, బ్రిటన్ ప్రజల సంక్షేమం కోసం, బ్రిటన్లో స్థిరపడినటువంటి భారత సంతతికి చెందిన ప్రజల రక్షణ కోసం వారు ఇంకా బాగా కృషి చేయాలని, ఆ దేశ అభివృద్ధితో పాటు భారత సంతతితో ఉన్నటువంటి బ్రిటన్లో ఉన్న బ్రిటన్ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మరింత ఉన్నతమైన పదవులు పొందాలని, మరింత మంచి పేరు ప్రఖ్యాతులు వారు పొందాలని నేను ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే మన బిడ్డ మొన్న మధ్య చూశాం, బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఈ మధ్యకాలంలో పనిచేశారు. ఈజ్ వెరీ యంగ్, ఈజ్ ఓన్లీ 47. ఇంకా చాలా ఉన్నతమైన అవకాశాలు పొందాలని, ఆ దేశ ప్రజలకు మంచి సేవలు అందించి మంచి పేరు పొందాలని నేను కోరుకుంటా ఉన్నా. మన బిడ్డ ఎక్కడున్నా గొప్పగా ఉండాలి, మన బిడ్డ ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుంటే అది మనకు గర్వకారణం. ఐ ప్రే ఆయన ఇంకా ఇంకా మంచి పదవులు పొందాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఉదయ్తో నేను లండన్ వెళ్ళినప్పుడు ఉదయ్ గారి ఇంటికి వెళ్ళాను. ఇంకా అప్పటికి ఎంపీ కాలే. నాకు బాగా నచ్చింది ఏంటంటే వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి అమ్మాయి ఆరుషి, చిన్న అమ్మాయి, అప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా 5th క్లాస్ 6th గ్రేడ్ ఉండి ఉంటుంది. మనం నిర్లక్ష్యం చేస్తాం. నేను అమ్మాయిని పలకరించి మాట్లాడితే చక్కటి తెలుగులో మాట్లాడుతూ భరతనాట్యం నేర్చుకుంటుంది, కూచిపూడి నేర్చుకుంటుంది, ప్రతిరోజు పూజా కార్యక్రమం నిర్వహిస్తుంది. అక్కడుండి కూడా వెజిటేరియన్స్ గా, అంటే మన హిందూ సాంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని, మన బతుకమ్మ పండుగను, మన దసరా పండుగను, మన ఉండేటువంటి కల్చరల్ ఫోక్ ఆర్ట్స్ ను కూడా అమ్మాయి అద్భుతంగా నేర్చుకొని అక్కడ ప్రదర్శనలు ఇస్తా ఉంది. నేను చూశాను అక్కడ బ్రిటన్ పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారి ముందు ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఉంది. షీ గాట్ వెరీ గుడ్ అవార్డ్. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ముందు కూడా అక్కడ అమ్మాయి చేసినటువంటి మన ఇండియన్ డాన్స్ దానికి బ్రహ్మాండమైనటువంటి అవార్డు పొందింది. అక్కడ బ్రిటన్ ప్రధానమంత్రితో అమ్మాయి మాట్లాడిన ఫోటో, వీడియో కూడా చూశాను. అంటే అక్కడ వెళ్ళినా కూడా మన కల్చర్ను, మన సాంప్రదాయాలను, మన హిందూ ధర్మాన్ని ఎంతో చక్కగా పాటిస్తూ అది ఎంత దూరం వెళ్ళినా కూడా అక్కడ ఉండి దాన్ని కొనసాగింపజేయడం అనేటువంటిది నన్ను బాగా ఆకట్టుకున్నది. ఇంకా అప్పటికి వారి ఎంపీ కూడా కాదు, నేను వారింటికి వెళ్ళి కలవడానికి వెళ్ళి ఉంటుంది. ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఈరోజు నిజంగా ఈ సన్మానం ఉదయ్ నాగరాజు గారికి కాదు, ఈ సన్మానం ఇది మనము గౌరవించుకోవడం. ఇది సిద్దిపేట ప్రజలకు దక్కిన గౌరవం, ఇది తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గౌరవం, ఇది తెలుగు ప్రజలకు దక్కిన గౌరవం, ఇది భారతదేశానికి దక్కిన గౌరవంగా మనం చెప్పుకోవచ్చు.
ఇంత చిన్న వయసులో ఒక బిడ్డ ఈ దేశం నుంచి పోయి అక్కడ ఎంపీ కావడం అనేటువంటిది ఇది యావత్ మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఉదయం నుంచి ఇక్కడ ఉండే యువత, ఈ తరం యంగ్స్టర్స్ నేర్చుకోవాల్సింది ఉంది. ఉదయం పుట్టింది ఒక కుగ్రామం శనిగరం. నేను చిన్న ఊర్లో పుట్టినా, మారుమూల పల్లెలో పుట్టినా నేను అంత దూరం పోగలుగుతానా అనుకుంటే సాధ్యమైద్దా? ఉదయం పుట్టింది శనిగరంలో, చదువుకుంది శనిగరంలో, వరంగల్లో, రామ్టెక్ లో, మరి అలా అయింది బ్రిటన్ పార్లమెంట్ లో ఎంపీ అయినాడు. ఈ తరం యువత ఉదయం స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. కళలు కనండి, కళలు సాకారం చేసుకోవడం కోసం కృషి చేయండి. ప్రతి ఒక్కరి నుంచి కూడా మనం ఏదో ఒక ఇన్స్పిరేషన్ పొందాలి. ఉదయ్ ఈరోజు ఒక పట్టుదలతో ఆయన కృషి చేసినాడు. ఇన్ఫాక్ట్ ఆయన జనరల్ ఎలక్షన్ లో పోటీ చేసినాడు. ఎంపీగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినాడు. అయినా ఆయన పట్టుదల వదలలేదు, డిమోరలైజ్ కాలేదు. అదే పట్టుదలతో బ్రిటన్ దేశ అభివృద్ధి కోసం ఆయన ఉన్న రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తే ఆ పార్టీ, ఆ దేశం ఆయనను గుర్తించి హౌస్ ఆఫ్ లార్డ్స్ కి ఆయన ఎలక్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన సేవలు, ఆయన కృషి, ఆయన పట్టుదల అంత గొప్ప అవకాశాన్ని ఆయనకు కల్పించింది. సో